ఈ 5 దేవాలయాల ప్రసాదాన్ని తినకూడదు. భారతదేశంలో దేవాలయాలకు కొదవలేదు. ఇక్కడ అనేక దేవాలయాలు వాటి విచిత్రమైన రహస్య కథనాలకు మరియు అలౌకిక సంఘటనలకు ప్రసిద్ధి చెందాయి. భక్తులు ఇక్కడికి దూరం నుండి దర్శనానికి వస్తుంటారు. ప్రజలు దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదాన్ని ఇంటికి తప్పకుండా తీసుకొస్తారు. అలా చేయడం వల్ల దేవుడు ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అయితే ఇక్కడ మేము 5 దేవాలయాల గురించి చెబుతాను. అక్కడి ప్రసాదాన్ని తినడం, తాకడం లేదా ఇంటికి తీసుకురావడం అత్యంత పెద్ద అపశకునంగా పరిగణించబడుతుంది. అసలు ఎందుకని ఈ దేవాలయాల ప్రసాదాన్ని ఇంటికి తీసుకురాకపోవడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది రాజస్థాన్లోని మోహందీపూర్ బాలాజీ ఆలయం. రాజస్థాన్లోని హనుమాన్జీకి చెందిన అత్యంత ప్రసిద్ధ దేవాలయం మోహందీపూర్ బాలాజీ. దుష్ట శక్తుల మరియు ప్రతికూల శక్తులతో బాధపడుతున్న వారు ఈ అద్భుతమైన ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోవాలని చెబుతారు. మోహందీపూర్ బాలాజీ దర్శనం వల్ల అన్ని చెడు ప్రభావాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ ఆలయంలో స్వామి బాలాజీకి బూందీ లడ్డూని ప్రసాదంగా సమర్పిస్తారు. కానీ ఇక్కడ సమర్పించిన ప్రసాదాన్ని ఎప్పుడు ఇంటికి తీసుకురారు. ఇక్కడ విశ్వాసాల ప్రకారం ఇంటికి తీసుకువెళ్ళడం మరియు సేవించడం అత్యంత అశుభంగా పరిగణించబడుతుంది. 2. అస్సాంలోని కామాక్షిదేవి ఆలయం. అస్సాంలోని గుహవాటికలోని కామాక్షిదేవి ఆలయాన్ని అన్ని శక్తిపీఠాలు అత్యంత శక్తివంతంగా భావిస్తారు. ఇక్కడ అమ్మవారు ఋతుస్రావ సమయంలో పూజించబడుతుంది. ఇందులో దేవి యోనిని సృష్టి శక్తిని గౌరవిస్తారు. కథనాల ప్రకారం ఈ ఆలయంలో తంత్ర సాధన కూడా చేస్తారు. ఇది ఒక రహస్యం మరియు మౌఖిక సంప్రదాయం. అందుకే ఈ ఆలయ యొక్క ప్రసాదాన్ని ఇంటికి తీసుకురావడం, తాకడం మరియు తినడం నిషేధం. ఎవరైనా అలా చేస్తే అది పెద్ద అపశకునంగా భావిస్తారు. ఇక 3వది మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలోని కాలభైరవ ఆలయం. భారతదేశం అంతటా చాలా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో భక్తులు కాలభైరవుడికి మద్యాన్ని సమర్పిస్తారు. అయితే గృహస్థులు కుటుంబ జీవితం గడిపే సాధారణ భక్తులు ఈ ప్రసాదాన్ని సేవించడానికి అనుమతి లేదు. ఎవరైనా ఈ విషయాన్ని ఉల్లంఘిస్తే వారి జీవితంలో సంక్షోభాలు మొదలవుతాయని నమ్ముతారు. ఇంకా 4వది హిమాచల ప్రదేశ్లో నైనాదేవి ఆలయం. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ భక్తులు ప్రసాదంగా ఇచ్చే ఏ వస్తువునైనా కేవలం దేవికి మాత్రమే సమర్పించబడుతుంది. నైనాదేవి ఆలయ ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్ళి అశుభం. అలా చేస్తే మీ జీవితంలో అడ్డంకులు, బాధలు రావడం మొదలవుతాయి అని నమ్ముతారు. మిగతాది 5వది కోటి లింగేశ్వర ఆలయం. కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని కోటి లింగేశ్వర ఆలయం శివుడికి అంకితం చేయబడినది. ఈ ఆలయంలో కోటి శివలింగాలకు ప్రతిష్ఠించారు. ఇక్కడ పూజ తర్వాత ఇచ్చే ప్రసాదాన్ని కేవలం చేతులు జోడించి స్వీకరించవచ్చు, కానీ దాన్ని తినడం అశుభం. ఆలయంలోని శివలింగం మీదుగా వచ్చిన ప్రసాదాన్ని పొరపాటును కూడా తినకూడదు. ఎందుకంటే ఇక్కడ పంచే ప్రసాదం చండీశ్వరుడికి అంకితం చేయబడుతుండగా పరిగణించబడుతుంది.